హలో హాయ్ బ్యాక్ టు మై ఛానల్ ఏం సంగతి. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము చాలా బాగున్నాము. ఇవాళ టాపిక్ వచ్చేసి టూరిస్ట్ వీసా గురించి అనమాట. దీని మీద చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, డౌట్స్ ఉన్నాయి. సో దీని గురించి మనం కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకొని మాట్లాడుకుందాము. టూరిస్ట్ వీసాకి అప్లై చేసుకోవాలంటే ఏమేమి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కావాలి, వాటి గురించి ఎలా అప్లై చేసుకోవాలి, వాటి గురించి అంటే ఎన్ని డేస్ అప్లై చేసుకుంటే మీకు వీసా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, వాటి గురించి మనం మాట్లాడుకుందాము. హే హాయ్ గణేష్. హాయ్ శివన్. హాయ్ హాయ్. హే గణేష్. హాయ్. సో ఇది ఒక వీడియోలా కాకుండా ఒక పాడ్కాస్ట్ లా చేద్దాము. సో గణేష్, చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. సో ఏంటంటే ఇప్పుడు వీసా రిజెక్ట్ అవుతున్నది. మా పేరెంట్స్కి వీసా రిజెక్ట్ అయింది, మా పేరెంట్స్కి వీసా రిజెక్ట్ అయింది, మా ఇన్లాస్కి రిజెక్ట్ అయింది, మా ఫ్రెండ్స్కి రిజెక్ట్ అయింది. ఇట్లా చాలా మంది చాలా క్వశ్చన్స్ వేశారు నాకు. అయితే నేను దీనికోసమే ఒక మంచి వీడియో చేస్తే అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నా గణేష్. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, మా ఫ్రెండ్ ఉంది, తను వాళ్ళ పేరెంట్స్ని ఇన్వైట్ చేద్దాం అనుకుంది. అయితే ఏమైంది, అన్ని డాక్యుమెంట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నారు, వెళ్ళారు, వీసాకి అప్లై చేసుకున్నారు, అంత బాగానే ఉంది. సో 3 months వీసా కోసం అప్లై చేసుకున్నారు, వాళ్ళకి రిజెక్ట్ అయిపోయింది. సో లాస్ట్ మంత్ మా పేరెంట్స్ విజిట్ అయ్యారు కదా, మా పేరెంట్స్కి వీసా వచ్చింది. అందరు అడుగుతున్నారు మాది రిజెక్ట్ అవుతుంది, మీకు ఎట్లా వస్తుంది వీసా అని చెప్పేసి. సో మనం అందరికీ కొంచెం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఓకే, రైట్. సో ఫస్ట్ ఏంటి అని అంటే, వీఆర్ నాట్ ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్స్. సో ఏంటి అని అంటే మా ఎక్స్పీరియన్స్. సో నేను ఎప్పుడైతే ఇటలీ వచ్చే ముందు అండ్ వచ్చిన తర్వాత శివానికి టూరిస్ట్ వీసా చేయడము, దాని తర్వాత ఫస్ట్ నా వీసా చేసుకోవడము నాకు స్వతహాగా వితౌట్ అప్రోచింగ్ ఎనీ కన్సల్టెన్సీ. సో లేటర్ మళ్ళీ శివానికి నల్లొస్తా చేయడము, వాళ్ళ పేరెంట్స్కి 2 times చేయడం వల్ల, అట్లనే వేరేటోళ్ళకి చేయడం వల్ల నాకు కొంచెం నాలెడ్జ్ వచ్చింది. ఓకే, సో అండ్ ఆల్సో ఇటాలీ వీసా వచ్చేసి ఇటాలియన్ కల్చర్ ఏంది అని అంటే ఇక్కడ బ్యూరోక్రసీ అనేది ఎక్కువ ఉంటుంది. సో బ్యూరోక్రసీ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మనకు ఏదైనా రేషన్ కార్డు కావాలంటే, ఆధార్ కార్డు కావాలంటే 100 రకాల డాక్యుమెంట్స్ అడుగుతాడు. కరెంట్ బిల్ తీసుకురా, నల్ల బిల్ తీసుకురా, గ్యాస్ బిల్ తీసుకురా, ఆ బిల్, ఈ బిల్, తొక్కల బిల్ తీసుకురా అని అంటారు. సో ఇక్కడ కూడా సేమ్, బట్ వీళ్ళు వెరీ స్ట్రిక్ట్ అబౌట్ ద డాక్యుమెంటేషన్. సో అది గుర్తుపెట్టుకోవాలి. దే ఆర్ స్ట్రిక్ట్ అబౌట్ ద డాక్యుమెంటేషన్ బికాస్ దే ఫాలో వెరీ స్ట్రిక్ట్ బ్యూరోక్రసీ ప్రొసీజర్. ఓకే, సో దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్. సో ఇంకోటి ఏంటి అని అంటే, వీసా రిజెక్షన్స్కి కారణం ఏంటి అని అంటే, కొందరు సజెషన్స్ నేను చాలా రివ్యూస్ చూసిన, కొందరు ఇటలీ కాకుండా వేరే కంట్రీ అప్లై చేసుకోండి జల్దీ వీసా వచ్చేస్తుంది. సో అట్లా కూడా రావచ్చు. హవెవర్ వీఆర్ ఇన్ షెంగన్ రీజన్, బట్ యూ కెన్ అప్లై ఎనీ అదర్ కంట్రీ. బట్ ఏంటంటే ఇటలీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అని అంటే, డాక్యుమెంటేషన్ అనేది మెయిన్ కంపల్సరీ. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ ఏంది అని అంటే, ఎప్పుడైతే ఈ డాక్యుమెంటేషన్ మనం ఫిల్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే ఒక ఎంప్లాయీ ఉన్నాడు ఇక్కడ, లెట్సే ఏదో వర్కింగ్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ హస్బెండ్ ఆర్ వైఫ్ ఆర్ సింగిల్ పర్సన్, ఓకే, అన్మ్యారీడ్ పర్సన్, వాళ్ళ పేరెంట్స్కి స్పాన్సర్ చేస్తున్నాడు వీసా. సో ఏం చేయాలి అని అంటే, సో యూజువల్ టూరిస్ట్ వీసా డాక్యుమెంటేషన్ ఎలా ఉంటుందో, సో దే ఫాలో ద సేమ్ ప్రొసీజర్. టూరిస్ట్ వీసా డాక్యుమెంటేషన్ ఫిల్ చేస్తారు, ఇట్స్ ఓవర్. బట్ దాని తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి విఎఫ్ఎస్లో ఒక డాక్యుమెంట్ ఉంటుంది, రైట్? సో ఈ డాక్యుమెంట్లో చెక్ లిస్ట్ ఉంటుంది. సో ఇది అన్ని రకాల చెక్స్ బాక్స్ కొట్టిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డే వాడు డాక్యుమెంటేషన్ తీసుకుంటాడు, అప్లికేషన్ తీసుకుంటాడు. అదేది మిస్ అయినా కానీ విఎఫ్ఎస్ నడువు అది అని అంటారు. సో అట్లాంటప్పుడు ఏంటి అని అంటే, మనం ఈ డాక్యుమెంటేషన్తో పాటు కొన్ని ఎక్స్ట్రా డాక్యుమెంటేషన్. సో దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. ఈ ప్రో టిప్స్ అనేవి మీకు చెప్తాను. ఓకే, అంటే చెక్ లిస్ట్ కాకుండా, విఎఫ్ఎస్ వాళ్ళ చెక్ లిస్ట్ కాకుండా ఎక్స్ట్రా డాక్యుమెంటేషన్స్ ఏమేమి యాడ్ చేస్తే మనకి వీసా రిజెక్ట్ కాకుండా వస్తుందో దానికోసం అనమాట. కరెక్ట్. సో ఎప్పుడైనా కానీ మనం టూరిస్ట్ వీసా అప్లై చేసేటప్పుడు, సో ఇటలీ మ్యాక్సిమమ్ 3 months ఇస్తుంది. సో మ్యాక్సిమం 3 months ఈజ్ అ డ్యూరేషన్ వేర్ యూ కెన్ స్టే ఇన్ ఇటలీ. 3 months ఇస్తుందని చెప్పేసి 3 months వీసాకి మనం అప్లై చేసుకోవద్దు. ఎందుకంటే 3 monthsకి అప్లై చేసుకుంటే దే విల్ డైరెక్ట్లీ రిజెక్ట్ యువర్ వీసా. రైట్, దట్స్ అ గుడ్ పాయింట్. సో యాక్చువల్గా వీసా వాళ్ళు అప్రూవ్ చేస్తున్నారు అని అంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ రెవెన్యూ.
ఓకే, వాళ్ళకి ఏదో ఇన్కమ్ వస్తుంది, టూరిస్ట్ వీసా వీళ్ళు ట్రావెలింగ్ చేసి ఇటలీకి రాగానే ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ తొక్కలో ట్యాక్స్ అది ఇది ఎక్కేసి తిరగడము, ఇటలీలో టూరిస్ట్ ట్యాక్స్లు కట్టడము, హోటల్ తీసుకోవడం అది ఇది ఉంటాయి. సో వాళ్ళు అది ఎక్స్పెక్ట్ చేసి ఓకే దే విల్ గ్రాంట్ యూ వీసా. ఓకే, సో 3 months అనేది 100% 3 months అప్లై చేయొద్దు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యాడ్ థింగ్. ఓకే, సో మరి ఎట్లా అప్లై చేయాలి? సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 30 days ఆర్ 20 days ప్లానింగ్ చేసుకున్నారు అనుకోండి. సో యూ అప్లై ఫర్ 30 days. ఓకే, లెట్స్ సే యూ ఆర్ ప్లానింగ్ ఫర్ 60 days. ఓకే, లెట్స్ సే అప్లై ఫర్ 45 days 40 days ఆర్ 45 days. yes సో ఏంది అని అంటే మనం ఎంత టైం వీసా అప్లై చేస్తే సో ఎంబసీ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఒక 1 week or 10 days ఎక్స్ట్రా ఇస్తారు. yes ఓకే, మనం డైరెక్ట్ ఎక్స్ట్రా అప్లై చేసినాం అనుకో డైరెక్ట్ కొట్టి పడేస్తారు. సో అందుకే ఫస్ట్ థింగ్ ఏం గుర్తుపెట్టుకోవాలని అంటే మనం ఎంత తక్కువ పీరియడ్ అయితే అంత తక్కువ అప్లై చేసుకోవాలి. దట్ ఈస్ ఫస్ట్ థింగ్, రైట్? అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఈ వీసా చెక్ లిస్ట్తో పాటు నేను ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అని చెప్పాను కదా, ఆ డాక్యుమెంట్స్ ఏంటి అని అంటే యూజువల్గా ఇక్కడ వచ్చే భూస్తపగా ఈ మన కుడ్ ఉంటుంది కదా, ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ డాక్యుమెంట్ అంటారు, సర్టిఫికాతో ది ఊనికా అండ్ పే స్లిప్స్ 3 months or 6 months, మన కార్తా ది ఐడెంటిటా, codice fiscale or tessera sanitaria, residenza, the usual documentation permiso expire, for example expire ayi unte let's say slip పెట్టండి, there is no problem. okay, అయ్యో నాది ఎక్స్పైర్ అయిపోయింది మా వాళ్ళని ఇన్వైట్ చేయొచ్చు అంటే అబ్సల్యూట్లీ చేయొచ్చు, there is no problem. ఓకే, సో ఈ డాక్యుమెంటేషన్స్తో పాటు సో ఈ డాక్యుమెంటేషన్స్ ఏం చెప్తున్నాయి అని అంటే సో ఐ హ్యావ్ సమ్ మనీ, సో ఐ కెన్ మేనేజ్ మై స్పాన్సర్స్. సో నేను ఎవరైతే ఇన్వైట్ చేస్తున్నానో సో ఐ కెన్ మేనేజ్ దెమ్. సో నేను లెట్స్ సే చూపించాలన్నా కానీ ఖర్చులు పెట్టుకోవాలన్నా నేను చూసుకుంటా అని చెప్పేసి డాక్యుమెంట్ చెప్తున్నాను. ఎందుకంటే యూ హ్యావ్ ఎ రెవెన్యూ. ఓకే, నీ వర్క్ నుంచి వచ్చిందో పే స్లిప్స్ అవన్నీ చూసుకుంటారు కదా బ్యాంకు అది. ఇంకోటి ఏంటి అని అంటే ఎక్స్ట్రాస్లీ లెట్స్ సే మనది రిజెక్షన్ అయింది, లాస్ట్ టైం ఒకసారి రిజెక్షన్ అయింది, సో అయినా నా రెవెన్యూ ఉంది అంత మంచిగా ఉంది అంత కరెక్టే ఉంది అయినా రిజెక్ట్ అయింది. అయితే దీంట్లో ఏం చేయాలంటే ఒకటి ఎక్స్ట్రా ఏంటంటే ఫిడిస్టోనే బంకారియా అనే ఒక డాక్యుమెంట్ ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్ ఏం చెప్తుంది అని అంటే లెట్స్ సే నాకు బ్యాంక్ వచ్చేసి ఒక 30,000-40,000 యూరోలు గ్యారంటీ ఇస్తుంది. ఓకే, లెట్స్ సే సంథింగ్ హ్యాపెన్స్ సో దే విల్ టేక్ కేర్ అని అఫీషియల్గా ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేస్తారు, ఒక కన్సల్టెన్సీ త్రూ వస్తుంది. దానికి ఒక 100 to 150 euros ఉంటుంది. సో ఇది ఇక హై లెవెల్ ప్రూఫ్, డైరెక్ట్ ఇక ఇన్కమ్ గురించి మర్చిపోవాలి. ఎందుకనంటే యూ హ్యావ్ రెవెన్యూ అండ్ దెన్ ఆల్సో యూ హ్యావ్ ఎ బ్యాంక్ గ్యారంటీ. ఓకే, సో ఈ ఫిడిస్టోనే బంకారియా అనేది ఇన్ఫర్మేషన్ వచ్చేసి నేను అవసరమైతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. సో యూ కెన్ సీ అబౌట్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి హోటల్ అండ్ అకామిడేషన్. రైట్, ఐటనరీ హోటల్ అండ్ అకామిడేషన్. సో యూజువల్గా ఇటాలియన్ యూరోపియన్ ఏ కంట్రీకి అప్లై చేసుకున్నా అని దే ఆర్ ఎక్స్పెక్టింగ్ దేర్ ఐటనరీ. సో ఐటనరీ డజంట్ మీన్ రియల్ ఫ్లైట్ టికెట్స్. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే నేను ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నా నాయన మొత్తము ₹1,00,000 అయింది, మళ్ళీ ఆయన క్యాన్సలేషన్కి ఒప్పుకోరు, ముందే బుక్ చేసుకున్నాం అంటే సో అలాంటివి లైట్ తీసుకోండి. అంత అవసరం లేదు, అంత మనం ఫ్లైట్ టికెట్ బుక్ చేయాల్సుకునే అవసరం లేదు. వారు ఏం మెన్షన్ చేస్తున్నారు, దే ఆర్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ద రియల్ ఫ్లైట్ టికెట్స్, దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ఐటనరీ, విచ్ మీన్స్ వాట్ ఈస్ యువర్ ప్లాన్ and how you are going and when you are going, when you any days when you are returning back. Correct. సో ఏంది అని అంటే ఇక్కడ సో ఫ్లైట్ ఐటనరీ వచ్చేసి ఏదో ఇండియాలో కానీ ఆన్లైన్లో కానీ చాలా వెబ్సైట్లు ఉన్నాయి. ఐటనరీ బుక్ చేసుకోవడానికి $10 or $15 వాళ్ళు తీసుకుంటారు, అది బుక్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ఐటనరీ. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి హోటల్ బుకింగ్. ఓకే, లెట్స్ సే మీరు ఏదైతే మీ ఫ్యామిలీని ఇన్వైట్ చేస్తున్నారు కదా యాజ్ అ స్పాన్సర్, సో ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఇటలీలో ఒక ఇష్యూ ఉంది. ఏంది అని అంటే ఇంత హౌస్కి ఇంతే మంది ఉండొచ్చు అని. ఓకే, లెట్స్ సే 25 meter or 30 meter హౌస్ ఉన్నది అనుకోండి, యావరేజ్గా ఒక్క పర్సన్కి 15 to 20 meters స్క్వేర్ స్పేస్ రిక్వైర్డ్ అని చెప్పేసి ఏదో లా చెప్తున్నది. నీ అంత ఎక్స్పర్ట్ కాదు, బట్ జనరల్గా నేను చదివిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మినిమం రిక్వైర్డ్ 20 meters. లెట్స్ సే మీరు ఆల్రెడీ ఒక ఇద్దరు ఉంటున్నారు అనుకోండి 40 meters హౌస్లో, వేరే వాళ్ళు కూడా మా స్పాన్సర్ చేస్తున్నారు, దే ఆర్ ఆల్సో గోయింగ్ టు కమ్ ఇన్ అవర్ హౌస్ అని అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే, బట్ హవెవర్ దే కెన్ స్టే, బట్ ప్రాక్టికల్లీ దే కెన్ స్టే, బట్ ఎంబసీ వాళ్ళు ఒప్పుకోరు.
ఎందుకంటే సరిపోదు, యాజ్ పర్ ద లా ఇది కరెక్ట్ కాదు అంటే ముందే చెప్పిన బ్యూరోక్రసీ అని చెప్పేసి అట్లనే అన్నట్టు. సో వాళ్ళు ఇది పద్ధతి కాదు. సో అప్పుడు ఏం చేయాలి అని అంటే, లెట్స్ సే మీరు ఒక 40 meters ఆర్ 50 meters హౌస్ ఉన్నది అనుకోండి, మీరు చేసేస్తారు, అప్లై చేసేస్తారు, మా ఇంట్లో ఉంటారు లేదా ఇంకో హోటల్లో ఉంటారు అని చెప్పేసి అట్లా అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు ఏం చేయాలి అని అంటే, మీదైతే హౌస్ ఉందో హౌస్లో ఒక 5 days ఆర్ 6 days ఉంటారు. లెట్స్ సే 2 days ఉంటారు. వెన్ దే ఆర్ కమింగ్ ఇన్ దే విజిట్ అస్ అండ్ అట్లా మేము అక్కడ చూస్తాము. దెన్ దే ఆర్ గోయింగ్ టు స్టే ఏ హోటల్, మన ఇంటి ఆపోజిట్లోనే ఇంటి దగ్గరలోనో 500 meters 200 meters దగ్గర ఒక హోటల్ ఉంది, సో అక్కడ ఉంటున్నారు అని చెప్పేసి ఐటినరీ ప్రిపేర్ చేసుకోండి. ఓకే, బట్ అలా అక్కడ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఆఫ్టర్ వీసా మన ఇష్టరాజ్యం. ఓకే, బట్ బిఫోర్ వీసా డాక్యుమెంటేషన్. సో ఏదైతే ఈ ఐటినరీ ఉందో, సో ఈ ఐటినరీ ప్రొసీజర్ వచ్చేసి 30 days అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 30 daysలో అప్ ఫ్లైట్ అండ్ డౌన్ ఫ్లైట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ 28 days ఉంది కదా, ఈ 28 daysలో మీరు ఏం చేస్తున్నారు, వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ ఇటలీ. ఓకే, లెట్స్ సే 3 days వీఆర్ సెలబ్రేటింగ్ విత్ ఫ్యామిలీ, ఇంకో అకేషన్ ఉంది అక్కడికి వెళ్తున్నాం. దాని తర్వాత మిగతా రోజులు కూడా అట్టిగా మేము ఇంట్లో స్టే చేస్తామని అంటే బాగుండదు. అంటే ఐటినరీలో ఎట్లా చెప్పాలంటే, వీఆర్ గోయింగ్ ఆన్ ఎ వెకేషన్, వీఆర్ విజిటింగ్ సమ్ ప్లేసెస్ అని చెప్పేసి మీరు అట్లా ఐటినరీ ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. వీసా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అప్పుడు ఏంటంటే, ఓకే దే ఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ ద సిటీ అని చెప్పేసి వాళ్ళకు కూడా రెవెన్యూ జనరేట్ అవుతుంది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వీసా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కరెక్ట్. ఇది వచ్చేసి ఐటినరీకి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి ఇన్విటేషన్ లెటర్స్. ఓకే, 2 letters కావాలి. ఒకటి వచ్చేసి ఎవరైతే మీ వాళ్ళు అక్కడ నుంచి ఇటలీకి వస్తున్నారు కదా, వాళ్ళు రాసేది లెటర్. ఓకే, నేను ఇటలీకి వస్తున్నాను, పలానా జాగాలు చూస్తున్నాను, ఆఫ్టర్ మై విజిటింగ్ ఇన్ ఇటలీ ఆర్ సమ్వేర్, దెన్ ఐ విల్ గో బ్యాక్ టు ఇండియా అని చెప్పేసి అదొక లెటర్. ఓకే, 2వ లెటర్ వచ్చేసి మీరు రాస్తారు. ఓకే, మా అమ్మనో నాన్ననో మా అక్కనో తమ్ముడో చెల్లెనో ఎవరో వాళ్ళు వస్తున్నారు. సో వాళ్ళు వచ్చిన తర్వాత, సో ఫ్రమ్ ద day 1 ఇక్కడికి పోతారు, day 2 ఇది ఉంటారు, day 3 ఇడికో, day 3 day 5 day 6 day 7 day 30 ప్రతి ఒక్క రోజు ఏమేం జాగాలు చూస్తారు, ఏ హోటల్లో ఉంటారో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఆ ఇన్విటేషన్ లెటర్ మీరు మెన్షన్ చేయండి. ఓకే, సో ఆఫ్టర్ 30 days 30వ తారీఖు 29వ తారీఖు దే హ్యావ్ ఐటినరీలో ఏదైతే ఫ్లైట్ టికెట్ ఉందో డౌన్వర్డ్స్, సో ఆ రోజు దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు దేర్ హోమ్ కంట్రీ అని చెప్పేసి యాడ్ చేయండి. రైట్. సో అండ్ వన్ మోర్ థింగ్ హియర్ ఏంటంటే, ఆఫ్టర్ మీది వీసా విఎఫ్ఎస్ అపాయింట్మెంట్ అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తారో, మీ పాస్పోర్ట్ ఎప్పుడైతే తీసుకుంటారో 15 working days మీరు ఖచ్చితంగా వెయిట్ చేయాలి. యూ హ్యావ్ టు రిమూవ్ సాటర్డేస్ సండేస్, ఓన్లీ ఇంక్లూడ్ ద వర్కింగ్ డేస్. హాలిడేస్ అన్నీ తీసేసేయాలి. ఎందుకంటే వాళ్ళు 15 working daysలోనే మీకు పంపిస్తారు. అంతకుముందు అంటే బిఫోర్ 15 working daysలో రావడం ఇంపాసిబుల్. అంటే 15, 16, 17 working days పట్టొచ్చు. ఎగ్జాక్ట్లీ 15 working daysలో రావడం కూడా కష్టమే. బట్ మీరు మాత్రము అయ్యో మేము ఇచ్చేసినాము, మాకు ఇప్పుడు 15 days అయిపోయింది అని మీరు డేట్స్ చూసుకోవద్దు, ఓన్లీ వర్కింగ్ డేస్ మాత్రమే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. రైట్. సో రీసెంట్గా మాకు ఎక్స్పీరియన్స్ అయిన ఈ పాయింట్ ఏంటి అని అంటే, సో మేము 10th అప్లై చేసినాం అనుకుందాము, 10th వీసా అప్లై చేసినాము, 20కో 22ndకో మేము ఫ్లైట్ టికెట్స్ ఐటినరీ ఉంది. ఓకే, విఎఫ్ఎస్ వాడు ఏమన్నాడు అని అంటే అట్లా కుదరదు, సో మినిమం 15 working days తర్వాతనే మేము వెళ్తాము అని చెప్పేసి ఐటినరీ ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి వాడు చెప్పిండు. సో మళ్ళీ మేము అప్పుడు ఏం చేసినామనంటే ఇన్విటేషన్ లెటరు, స్పాన్సర్షిప్ లెటరు అన్ని చేంజ్ చేస్తాం, సో ఐటినరీ, హోటల్ ఎవ్రీథింగ్ అనే మళ్ళీ చేంజ్ చేసి మళ్ళీ డాక్యుమెంట్ పంపిస్తే సో దే యాక్సెప్టెడ్. అండ్ ఇంకొకటి, విఎఫ్ఎస్కి వెళ్ళినాక టెన్షన్ అస్సలు పడవద్దు, ఎందుకంటే వాళ్ళు చాలా హెల్ప్ఫుల్ ఉంటారు. మీకు ఏమైనా డాక్యుమెంట్స్ మిస్ అయినా కానీ వాళ్ళు మీకు కాల్ చేసుకోమని కూడా మీకు ఛాన్స్ ఇస్తారు. మీరు అంటే మీకు వెయిటింగ్ పీరియడ్ కూడా, అంటే లైక్ వాళ్ళు ఇస్తారు టైం మీరు సబ్మిట్ చేసేంతవరకు. ఒకవేళ మీరు ఏమి సబ్మిట్ చేయలేకపోయారు అంటే అది ఇంకా మన చేతుల్లో లేదు, నెక్స్ట్ మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకోవడమే. ఒకవేళ మీకు ఉన్న ఛాన్సెస్ మీరు సబ్మిట్ చేయగలుగుతారంటే వాళ్ళు
ఎండ్ ఆఫ్ ద డే వరకు, అంటే లైక్ 3 o'clock 3:30 క్లోజ్ అవుతుంది, అప్పటి వరకు మీకు టైం ఇస్తారు. రైట్. సో ఆడ జిరాక్స్ సెంటర్ ఉంటుంది, ఆడ తీసుకోవచ్చు, ఫోటోలు కాకుండా ఆడ ఫోటోలు తీసుకోవచ్చు. ఇంకోటి ఏంది అని అంటే మీరు పెద్ద భయపడాల్సిన అవసరం. ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంది అని అంటే విఎఫ్ఎస్ అనేది అది ఎంబసీ కాదు. ఇప్పుడు యూఎస్ ఎంబసీ అంటే డైరెక్ట్ ఎంబసీలకు పోతాం, ఇంకోటి ఎంబసీ అంటే డైరెక్ట్ ఎంబసీలకు పోతాం. కాకపోతే ఇటలీ వచ్చేసి డైరెక్ట్ అది ఎంబసీ కాదు, కన్సల్టెన్సీ. సో వాళ్ళు ఏదైతే మనం డాక్యుమెంట్ ఇస్తామో వాళ్ళు తీసుకొని పార్సల్ అడిగి పంపిస్తారు, వాళ్ళు చూసుకుంటారు. సో వాళ్ళు పెద్ద తోపులా బిహేవ్ చేస్తారు, బట్ హవెవర్ ఇక వాళ్ళు నడిచిపోతారు, అది మనం ఏం చేయలేం దానికి. ఒక అవుట్ ఆఫ్ ద టాపిక్ వెళ్తున్నాం. నెక్స్ట్ పాయింట్. సో ఇంకో పాయింట్, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంది అని అంటే మనము ఒక వ్యాలిడ్ ప్రూఫ్ ఉండాలి. సో రిటర్న్ బ్యాక్ అవుతాము అని చెప్పేసి. సో ఆ ప్రూఫ్ ఏంది అని అంటే లెట్స్ సే మీరు మీ వైఫ్ను ఆర్ హస్బెండ్ని ఇన్వైట్ చేస్తున్నారు. ఓకే, 20 days వెకేషన్ ఆర్ 30 days వెకేషన్ యూజువల్గా ఇన్వైట్ చేస్తున్నాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ పేరెంట్స్ ఎనీవన్. ఓకే, బట్ ట్రిప్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇండియాకి వెళ్ళిపోతారు అని మనం ప్రూఫ్ చూపించాలి. అంటే ఆ డాక్యుమెంట్ ఎట్లా చూపిస్తామని అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అనుకుందాం. సో అప్పుడు ఏంటి అని అంటే షీఈస్ వర్కింగ్ సమ్వేర్. ఓకే, ఆమె లీవ్లో ఉంది, అతడు లీవ్లో ఉన్నాడు, 10 రోజులు 20 రోజులు లీవ్లో ఉన్నారు. సో లీవ్ అయిపోయిన తర్వాత సో ఆఫర్ లెటరో వాళ్ళ పే స్లిప్సో అథెంటికేషన్ ప్రూఫ్, ఓకే, వాళ్ళు వర్క్ చేస్తున్నట్టు లీగల్గా ప్రూఫ్, సో వర్క్ చేస్తున్నారని చెప్పేసి ఆ డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేస్తే సో స్ట్రాంగ్ ప్రూఫ్. ఓకే, ఇంకోటి ఏంటి అంటే లెట్స్ సే పేరెంట్స్ అనుకుందాం, రిటైర్డ్ అనుకుందాం. సో వాళ్ళ ఫైనాన్షియల్ పే స్లిప్స్ కానీ వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ ఇవన్నీ కంపల్సరీ అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎందుకనంటే ఇది దే ఆర్ గోయింగ్ టు రిటర్న్ బ్యాక్ వ్యాలిడ్ ప్రూఫ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు వర్క్ చేయలేకపోతే లెట్స్ సే వాళ్ళకి ఇల్లు ఉంది, ల్యాండ్ ఉందో, జాబ్ ఉంది, వాళ్ళు చూసుకోవాలి అని చెప్పేసి ఆ డాక్యుమెంట్ కూడా పెట్టవచ్చు. ఓకే, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ థింగ్. వెళ్ళిపోతారని రానీకి ఓకే, మరి పోనీకి కూడా మనం వ్యాలిడ్ ప్రూఫ్ చూపించాలి కాబట్టి సో దిస్ ఈజ్ అనదర్ ప్రూఫ్. ఓకే, అండ్ దట్స్ ఇట్. సో ఐ థింక్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా రిజెక్ట్ అయి ఉంటే ప్రీవియస్గా, సో యూ కెన్ ట్రై these important documents, and for example if you get the visa you can comment on this video. EFS website ఏదైతే ఉందో అదొక వన్ ఆఫ్ ద తొక్కలో వెబ్సైట్, ఇస్ ద వర్స్ట్ వెబ్సైట్. ఓకే, అలా నేను చాలా ట్వీట్లు చేసిన వాళ్ళకు డైరెక్ట్, వాళ్ళ మేనేజ్మెంట్ ట్విట్టర్లో పెట్టేసి మీ వెబ్సైట్ వర్క్ అయితే లేదు, సో ఐ ట్రైడ్ సో మెనీ థింగ్స్ అనేది చాలా ట్వీట్ చేసిన. సో వాళ్ళు రెస్పాండ్ అయ్యారు కానీ ఆ రెస్పాన్స్ పెద్ద రెజల్యూషన్ ఏమి ఇవ్వలే నాకు. సో ఏంది అని అంటే ఇటలీ నుంచి ఓపెన్ చేసినప్పుడు అప్పుడు వర్క్ అయితే అప్పుడు వర్క్ కాదు. ఓకే, ఇటాలియన్ ఎంబసీ సంబంధించిన వెబ్సైట్ ఇటలీనే వర్క్ కాకపోతే ఏందో అర్థం కాదు. ఓకే, సో ఏంది అని అంటే నేను ఇండియన్ VPN యూజ్ చేసి యాక్సెస్ అయిన వెబ్సైట్ని. ఇంకోటి ఏంది అని అంటే ఓటీపీ పెట్టారు ఇప్పుడు, అంతకుముందు ఓటీపీ లేకుండే, ఇప్పుడు ఖచ్చితంగా మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. లెట్స్ ఇటాలియన్ నెంబర్ యూజ్ చేయడానికి రాదు, సో ఇండియన్ నెంబరే యూజ్ చేయాలి. సో ఓటీపీ వచ్చిన తర్వాత మనం చెక్ చేసుకొని అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. సో ఇంకోటి పాయింట్ ఏంది అని అంటే అపాయింట్మెంట్స్. సో అపాయింట్మెంట్స్ దొరకట్లేదు అని చాలామంది అంటున్నారు. సో నాకు కూడా మేము కూడా చాలా ఫేస్ చేసినాం అపాయింట్మెంట్స్ కోసము. మేము ఆల్మోస్ట్ మార్చ్ ఏప్రిల్ మే 3 months నుంచి ఎత్తుకుతుంటే లాస్ట్కి మే ఎండింగ్లో దొరికింది మాకు అపాయింట్మెంట్స్. సో June 10th అట్లా మేము బుక్ చేసుకున్నాం అపాయింట్మెంట్. కరెక్ట్. సో డైలీ చెక్ చేయండి, ఎవ్రీ డే చెక్ చేయాలి, నైట్స్ చెక్ చేయాలి, మార్నింగ్స్ చెక్ చేయాలి, అసలు ఎవ్రీ డే మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చెక్ చేస్తూనే ఉండాలి. ఎప్పుడైనా అట్లా అపాయింట్మెంట్స్ ఉన్నాయో లేవో చూపిస్తుంది అనమాట. ఇది మాత్రం చాలా పెద్ద ప్రాబ్లం ఉంది విఎఫ్ఎస్ గ్లోబల్ నుంచి. సో మీరు ఎప్పుడు చెక్ చేస్తూ ఉండండి. సో వెన్ ఎవర్ యూ సీ ద అపాయింట్మెంట్ ఈస్ ఓపెన్ యూ బుక్ ఇట్ అంతే, దట్స్ ఇట్. అండ్ ఇంకొకటి అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న తర్వాత కూడా మనకి ఏది సెలెక్ట్ చేసుకోవాలని ఉంటుంది కదా, షార్ట్ టర్మ్ వీసా అవి. ఓకే, సో వీసా బుక్ చేసుకునేటప్పుడు విఎఫ్ఎస్ వెబ్సైట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీసా టైప్స్ ఉన్నాయి. ఓకే, దాంట్లో షార్ట్ టర్మ్ విజిట్ వీసా అని ఒకటి ఉన్నది, రీవిజిట్ వీసా ఉన్నది, రీఎంట్రీ అది షార్ట్ టర్మ్ వీసా ఒకటి. రెండోది వచ్చేసి ఆల్రెడీ విజిటెడ్ EU అని చెప్పేసి ఇంకో ఆప్షన్ ఉంటుంది.
మూడోది వచ్చేసి విజిటింగ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ EU అని ఉంటుంది. సో ఈ మూడిట్లో ఏది బుక్ చేసుకున్నా ఏం కాదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బుక్ చేసుకున్న తర్వాత స్టిల్ మీకు డౌట్ ఉంటే సో మీరు మెయిల్ పెట్టండి. ఈ వేఫెస్ట్లకు మేము బుక్ చేసుకుని మేము కరెక్టేనా, ఇది సంబంధించిన కరెక్టేనా అంటే ఓకే ఇట్స్ ఫైన్, ఆర్ కాల్ చేయండి. సో వాళ్ళు క్లారిటీ ఇస్తారు. అవును, రైట్. సో దట్స్ ఇట్. అంతే. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చామని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే చాలా మంది మా దగ్గరకు వచ్చారు, లైక్ ఇన్స్టాగ్రామ్స్లో మెసేజ్ అండ్ నార్మల్ ఇప్పుడే ఫ్రెండ్స్ త్రూ అన్న ఒకరి నుంచి ఒక ద్వారానన్నా మా దగ్గరకు వచ్చినాయి అనమాట ఇన్ని క్వశ్చన్స్. సో మేము కూడా చాలా డేస్ నుంచి వీడియోస్ చేయట్లేము కదా, ఈ వీడియోతో అన్న మళ్ళీ మీ ముందుకు వద్దామని చెప్పేసి మళ్ళీ మేము ఒక లాంగ్ వీడియో చేస్తున్నాం అనమాట. ఈ వీడియో మంచిగా మీకు యూస్ఫుల్ అవుతుందని మేము అనుకుంటున్నాము. సో ఎవరైతే మీ ఫ్యామిలీస్ ఇన్వైట్ చేసుకోవాలనుకుంటున్నారో యూ క్యాన్ ఇన్వైట్ యువర్ ఫ్యామిలీస్ అండ్ ఎంజాయ్ ద ట్రిప్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్.